అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి బందరు ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో లేని ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే పేర్ని నాని గారు ఆడపిల్ల అయినా ఈడపిల్ల అయినా పెళ్ళైన తల్లి అయినా షర్మిల తెలుగు పిల్లే కదా. ఒక్కసారి తెలుసుకోండి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఉండవచ్చు. మరి జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఆ తరపున ఇండియా లెవెల్ ఎక్కడైనా ఏ చోటైనా కానీ మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి తెలుసుకోండి. ఈ విషయం మీకు ఎందుకు అర్థం కావటం లే, ఏ విధంగా అర్థం కావటం లే ఒకసారి చెప్పండి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి పాదయాత్ర చేసినప్పుడు ఆమె ఎక్కడి పిల్ల అని పోయి మీరు ఎమ్మెల్యే పదవులు చేశారు 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టీలో ఉన్నారు? అప్పుడు ఏం చేస్తున్నారు మీకు తెలియదు. ఎక్కడి పిల్ల అయింది కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు వారసుడుగా 33 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారు వారసుడా? ఎటువంటి కేసులు లేకుండా తెలుగు వారసురాలుగా ప్రజలే నిర్ణయించి చెప్తారు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ప్రజలు మీకు తీర్పిచ్చి చెప్తారు. ఒక్కసారి తెలుసుకోండి. మీకు తీర్పు కూడా ఇచ్చారు, మీకు అర్థం కాదు. మీరు మూర్ఖత్వంలో ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. 5 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు, 5 సంవత్సరాలు పార్టీ అనుభవించారు. ఒక 5 సంవత్సరాలు మీరు జనాల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసుకున్నారు. మీకు ఏం అర్థం కావటం లేదు. కొంతమంది పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు ఉంటారు. డబ్బుల కోసం, ఓట్ల కోసం ఓటు వేయటం కోసం డబ్బులు అడుగుతారు పిచ్చోళ్ళు, ఎదవలు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మవలసిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒకే చోట అనేది కాదు. అని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ ఇండియా లెవెల్లో. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాబట్టి ఇటువంటి పనికి మాలిన మాటలు, ఈ సునకానందం మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక్కసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఇటువంటి పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.